హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మనం మళ్ళీ ఈ మెంబర్స్ ఓన్లీ వీడియో స్టార్ట్ చేద్దామండి. సో ఇది ఓన్లీ ఆప్షన్స్ ట్రేడింగ్ కోసం అనమాట. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళు మెసేజ్ చేస్తే నేను ఈ బుక్ ఫ్రీగా పంపిస్తా. అండ్ డైరెక్ట్గా మీరు మెంబర్స్ కాకుండా ఈ బుక్ కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి మీరు గమ్ రోడ్ వెబ్సైట్ నుంచి కొనుక్కోవచ్చు. ఈ సిరీస్లో మనం డైలీ నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను, నా ఇనీషియల్ క్యాపిటల్ ఎంత, ఎప్పుడెప్పుడు నేను కొంటున్నాను అన్నది ఈ మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఎప్పటికప్పుడు నేను ఇలాగ నా ఫోన్ స్క్రీన్ని రికార్డ్ చేసి మీకు పెడతానండి. సో ఇప్పుడు ఈ స్క్రీన్లో వచ్చి నా బ్యాలెన్స్ ఇది నేను యూజ్ చేసేది చార్ల్స్ వాబ్ అకౌంట్. ఈ చార్ల్స్ వాబ్ అకౌంట్ రాబిన్ హుడ్ లాగా మీకు ఫ్రీ కాదండి. సో ఇక్కడ మనం స్టాక్స్కి అయితే ఐ డోంట్ థింక్ దే ఛార్జ్ ఎనీ కమిషన్. బట్ వేరాజ్ మన ఆప్షన్స్ ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళు కొంత కమిషన్ ఛార్జ్ చేస్తారనమాట. సో ఐ రికమెండ్ చార్ల్స్ వాబ్ ఎందుకంటే వాళ్ళు కమిషన్ తీసుకున్నప్పుడు మన డేటాని వాళ్ళు లీక్ చేయరనమాట. సో ఇప్పుడు $280కి తక్కువ, లైక్ $1000కి 5000 ఇంత తక్కువ క్యాపిటల్తో మనం చేసినప్పుడు మనం వరి అవ్వక్కర్లేదు. రాబిన్ హుడ్ అయినా ఓకే. బట్ వేరాజ్ మనకు వన్స్ క్యాపిటల్ బిల్డ్ చేస్తున్నప్పుడు, వెల్త్ మనం అక్యుములేట్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,000 దాటిన తర్వాత $50,000 మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు, సో రాబిన్ హుడ్ లాంటి బ్రోకరేజ్ దే కెన్ మిస్యూజ్ అనమాట మన ఇన్ఫర్మేషన్ని. సో మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు థర్డ్ పార్టీస్కి అమ్మడం ద్వారా దే కెన్ హ్యావ్ సమ్ హెడ్జ్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇవి ఆప్షన్స్ టైం బేస్డ్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ టైం దాకా మనం అనుకున్న ప్రైస్ని రీచ్ అవ్వకుండా చేస్తారండి. సో ఇట్స్ ఈ ఆప్షన్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ మనం చాలా బలవంతులతో పోటీ పడ్డాం అనమాట. సో సరైన ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీరు కానీ ట్రేడ్ చేస్తే మనల్ని తినేస్తారు వీళ్ళు స్టాక్ మార్కెట్లో. సో ఈరోజు December 2, 2025 నుండి నేను $280తో స్టార్ట్ చేస్తున్నా. సో ఎవ్రీ మంత్ నాకు పే చెక్ వచ్చినప్పుడు ఎంతో కొంత అట్లీస్ట్ 100 ఎంతో ఇందులో మనం ఇన్వెస్ట్ చేద్దాం. ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను మెంబర్స్ ఓన్లీ వీడియో అప్లోడ్ చేస్తా. అండ్ దెన్ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు, నేను ట్రేడ్ ఎగ్జిట్ అయినప్పుడు కూడా నేను వీడియోస్ చేస్తా. సో నేను లాస్ట్ టైం నేను మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో చెప్పానండి, మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ నేను డిస్కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా తీసుకోకండి అని. సో నేను మళ్ళీ అది రీస్టార్ట్ చేశా. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ట్రేడింగ్ కానీ సేఫ్, మనకి ఎక్కువ హెడ్జ్ ఉండేలాగా ఎలా చేయొచ్చు అన్నది నేను ఆల్రెడీ ఈ బుక్లో డిస్కస్ చేశానండి. సో అవన్నీ ఒకసారి ఈ బుక్ కొనుక్కోవడానికి ప్రయత్నించండి, ఒకవేళ మీకు ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యూ కెన్ అఫోర్డ్ అన్నట్టు అయితే. లేదంటే ఆల్రెడీ నేను వీడియోస్లో, ఈ మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఆల్మోస్ట్ నేను నా స్ట్రాటజీని కానీ ఆ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు December 2025లో నేను ఏ ప్లాన్ వేస్తున్నాను అన్నది ఆ టైంలో, ఆ వీడియోస్లో, ఆ మూమెంట్లో మనం ఆడుకుందాం. నేను ఎందుకు ఆ ట్రేడ్ తీసుకుంటున్నాను, ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాను అన్నది. సో ఈరోజు ట్రేడ్ చూద్దామండి. సో December 2 నేను 9:16కి స్టార్ట్ చేస్తున్నా. సో లెట్స్ ఇప్పుడు స్పై వచ్చి 683 దగ్గర ఉంది. సో నేను తీసుకోవాలనుకుంటున్న ట్రేడ్ ఏంటంటే పుట్స్ అమ్మాలనుకుంటున్నానండి. సో పుట్ కాంట్రాక్ట్స్ నేను ఎప్పుడైతే అమ్ముతానో ఎక్స్పైరేషన్ డేట్ కల్లా నేను అమ్మిన కాంట్రాక్ట్స్ వర్త్లెస్ అవుతాయి అనమాట, జీరో అయిపోతాయి. దానివల్ల మనం వీ గెయిన్ దట్ ప్రీమియం అనమాట. సో ఇక్కడ మనం బేసికలీ ఆప్షన్స్ అమ్మడం అంటే మనం ఇన్సూరెన్స్ అమ్ముతున్నట్టు అనమాట. సో ఈ స్పై అనే 100 స్టాక్స్కి నేను ఇన్సూరెన్స్ అమ్ముతున్నా. సో ఆ ఇన్సూరెన్స్ కొనుక్కునేవాడు నాకు పే చేస్తాడు. సో ఎప్పుడైతే ఇది క్రాష్ అవ్వదో, లేదా వాడు అనుకునే డైరెక్షన్లో వెళ్తుందో, అప్పుడు వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనం కూడా మన కార్ యాక్సిడెంట్ అయితేనే కదా మనం మన ఆటో ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తాం. లేకపోతే ఎవ్రీ మంత్ మనం కట్టే కార్ ఇన్సూరెన్స్ కానీ, ఎవ్రీ ఇయర్ మనం కట్టే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అంతా వాళ్ళ ప్రాఫిట్ కదా ఇన్సూరెన్స్ కంపెనీలు నడిపే వాళ్ళకి. సో ఇక్కడ మనం ఇన్సూరెన్స్ అనమాట, మన ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక్కడ ఈ ఆప్షన్స్ అమ్మడంలో. సో లెట్స్ సీ హౌ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు నేను ఈ బుక్లో చెప్పినట్టు మన ఎక్స్పైరీ డేట్ చూస్ చేసుకోవడం చాలా ఉత్తమం అండి. సో ఇక్కడ ఎక్స్పైరీ డేట్ వచ్చి మనం డే ట్రేడ్ చేయం. ఈ రోజు అంటే దే విల్ టేక్ అవర్ మనీ అనమాట ఈజీలీ. మనం తీసుకెళ్ళి మన డబ్బులు వాళ్ళ పాకెట్లో పెట్టినట్టే. సో ఏం చేయాలంటే నేను నా ఈ బుక్లో చెప్పింది ఏంటంటే మోర్ దాన్ 4 డేస్కి వెళ్ళమన్నా. సో నేను ఇక్కడ 6 డేస్ చూస్ చేసుకుంటున్నా. అండ్ దెన్ నా వాల్యూ కూడా నేను $15 మినిమం, అట్లీస్ట్ అరౌండ్ $15 ప్రాఫిట్ వచ్చేలా చూసుకోవాలన్నా.
సో ఇక్కడ $15 ప్రాఫిట్ వచ్చే ముందు మనం అమ్మే కాంట్రాక్ట్ చూస్ చేసుకుందాం. సో అమ్మే కాంట్రాక్ట్ నేను ఒక 4 days ఉంది కాబట్టి నేను ఒక ఇక్కడ 683 ఉంది కాబట్టి నేను ఒక $13 వెనక్కి వెళ్ళాను, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దెన్ బై చేసేటప్పుడు దానికి వెనకాల ఉండాలన్నమాట. సో 669. అప్పుడు నీకు ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, మిడ్ వాల్యూ $9 ఉంది కదా. సో $9 క్రెడిట్ అనమాట. సో మీరు ఇది ఇక్కడ ఈ బై ఆప్షను సెల్ ఆప్షన్ రివర్స్లో చూస్ చేసుకుంటే మీరు పే చేయాల్సి వస్తుంది. దాన్ని డెబిట్ క్రెడిట్ స్ప్రెడ్ అంటారు. బట్ నేను మోస్ట్లీ చేసేది క్రెడిట్ స్ప్రెడ్స్ అండి. సో ఎప్పుడైతే నేను కొలాటరల్ $100 పెడతానో నాకు ఇక్కడ $10 వాళ్ళు ఇస్తారనమాట. సో ప్రతి $100 నేను పెట్టిన దానికి నాకు $10 వస్తుంది. అంటే ఈ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయ్యే లోపల నీ క్యాపిటల్ నువ్వు 10% పెంచుతున్నావు. బట్ మనం అన్నట్టు $15 వెళ్ళాలి కాబట్టి ఒక $1 కొంచెం కిందకు వద్దాం. సో 670 అండ్ 671. సో ఇప్పుడు ఎంత ఉంది, $11 వచ్చింది. అబ్బాబ్బే మనకి $15 కావాలి. సో లెట్స్ మూవ్ లిటిల్ బిట్ డౌన్. ఇక్కడికి వెళ్ళిపోదాం. 674. లెట్స్ సీ నౌ ఇది $15 ఉంది. నా దగ్గర 280 ఉన్నాయి కాబట్టి నేను 3 అమ్మగలను, 300 కొలాటరల్ కింద. సో 3 × 15 నాకు $45 వస్తాయి. ఎప్పటికల్లా 4 రోజుల్లో నేను $45 సంపాదిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆప్షన్స్ వర్త్లెస్ అయిపోతాయి అనమాట. అంటే ఎక్స్పైరీ డేట్కి అంటే December 8కి ఇవి 0 అయిపోతాయి. నాకు ఇప్పుడు $15 ఇన్సూరెన్స్కి పే చేస్తున్నారు, వాళ్ళు క్రెడిట్ ఇస్తున్నారు. సో ఇక్కడ క్రెడిట్ని నేను ఏం చేయకుండా ఆప్షన్స్ అలా ఆ రోజు దాకా ఉంచుకుంటే ఐ విల్ మేక్ దిస్ ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే $15 పే చేస్తున్నారు ఇప్పుడు ఇన్వెస్టర్లు, అది నాది అవుద్ది అనమాట. చూద్దాం. ఇప్పుడు చార్ల్స్ షవాబ్ ఎంత కమిషన్ ఛార్జ్ చేస్తుందంటే నా దగ్గర $3.90 ఛార్జ్ చేస్తుంది. ఇండస్ట్రీ ఫీ ఏంటంటే ఇది రాబిన్హుడ్ ఛార్జ్ చేస్తుంది 7 cents. ఇవి దేనికి అంటే మనకి ఇక్కడ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళే కమిషన్ ఒకటి ఉంటుంది. నాకు పేరు ఆన్ టాప్ ఆఫ్ మై మైండ్ నాకు గుర్తు రావట్లేదు. ఐ థింక్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషను సెక్యూరిటీ కమిషన్ ఏదో ఉంటుంది. I don't know. Yeah, Secretary of I don't know. Okay, anyway. సో వాళ్ళకి ఇది రికార్డ్ అనమాట. సో నువ్వు ఇలా ఎన్ని 7 cents కడతావో దే నో లైక్ దిస్ గా ఈజ్ విత్ ఇతని అసెసన్తో ఈ మంత్లో ఈ బ్రోకరేజ్తో ఇన్ని ట్రేడ్ చేస్తున్నాడు అని చెప్పి దే హ్యావ్ ద రికార్డ్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ వైట్ మనీ. ఇక్కడ బ్లాక్ మనీ కానీ దొంగతనం ఏది లేదండి. ఇది కంప్లీట్ లీగల్ అండ్ you are using the system in a right way to make to create a wealth and to make some funds అనమాట, ఈజీ క్యాష్. బట్ ఇక్కడ రిస్క్ లేదా అంటే ఇక్కడ క్యాచ్ అదేనండి, రిస్క్ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ విజ్డమ్ అనమాట. నీకున్న తెలివితేటలు, నువ్వు చదువుకున్నావు కదా, ఏలుముద్రనా గొడుగు కాదు కదా. సో చదువుకున్న చదువుకి నీకు తెలిసిన నాలెడ్జ్ యూజ్ చేసి యూ హ్యావ్ టు క్రియేట్ వెల్త్ ఫ్రమ్ నథింగ్ అనమాట. అంతే తప్ప పక్కన మోసం చేసి తినాలన్న చూడకుండా లెట్స్ మేక్ సమ్ గుడ్ కమ్యూనిటీ అండ్ లెట్స్ మేక్ వెల్త్ టుగెదర్. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ $4 పే చేస్తూ నేను ఈ కాంట్రాక్ట్ అమ్ముతున్నా. సో చాలామంది ఇక్కడ టిక్కర్ లైక్ SPS స్టాక్ చూడండి మారుతూ ఉంది, 682, 683 ఇది మారుతూ ఉంటే కంగారు పడిపోతూ ఉంటారు. ఏమో ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనమాట, ఫోమో అంటారు. ఏదో పోతుంది మనం ఇప్పుడు అర్జెంటుగా ట్రేడ్ చేయకపోతే బాబోయ్ పోతాయంటే అక్కడ ఏం పోవు, కోట్లు ఏం పోవు. ఇక్కడ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది చాలా బుర్రబెట్టుగా చేసేది అనమాట. నువ్వు బటన్ నొక్కితే కెసినోలో డబ్బులు పడిపోయే ఇది ఏలుముద్ర గొర్రెన గొడుగులు చేసేది కాదు. ఇదంతా కొంచెం తెలివితేటలతో ఉన్న టెక్నాలజీ, నీ చేతిలో ఉన్న ఫోను, నువ్వు ఉన్న ప్లేసు బట్టి నువ్వు ఈజీగా సంపద క్రియేట్ చేయడం అనమాట. సో కొంచెం బుర్రపెట్టి ఒక సిస్టమ్ ఫాలో అయ్యి మనం చేయగలిగితే వీ విల్ మేక్ లాట్ ఆఫ్ వెల్త్. మీరు ఊహించినంతకన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువ సంపదను మీరు క్రియేట్ చేయగలరు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ విత్ జస్ట్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అండ్ సిస్టమ్ని ప్రాసెస్ని నమ్మాలన్నమాట, అంతే. సో లెట్స్ ప్లేస్ అన్ ఆర్డర్. సో నేను ప్లేస్ చేసా. సో ఆర్డర్ స్టేటస్కి వెళ్దాం. ఇట్స్ ఫిల్డ్ ఆల్రెడీ. సో లెట్స్ గో బ్యాక్ టు మై వెళ్దాం. సో ఇప్పుడు నా బ్యాలెన్స్ ఎంత చూపిస్తుందంటే 274.53, ఎందుకంటే కమిషన్ అది పోగా. దీస్ ఆర్ ద 2 contracts ఇన్ మై పోర్ట్ఫోలియో. ఇప్పుడు నాకు పుట్స్ అమ్మాను బేసికలీ. జస్ట్ మీకు అగైన్ ఐ రీఇటరేట్ వాట్ ఆప్షన్స్ ఐ బాట్ అండ్ వాట్ ఆప్షన్స్ ఐ సోల్డ్. సో ఈ వీడియోలోనే మీకు క్లియర్గా చెప్తానండి. నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్పకపోవచ్చు. మేబీ ఈ వీడియో నేను పబ్లిక్గా కూడా పెడతా.
సో ఇంట్రెస్టెడ్ పీపుల్ మీరేమన్నా ఇఫ్ యూ ఆర్ ఇన్ సేమ్ మైండ్ సెట్, సేమ్ పాత్రలో వెళ్ళేలా ఉంటే ఐ విల్ బీ యువర్ కోచ్ విత్ జస్ట్ $19.99. ఇట్స్ లైఫ్ టైం అండి. అండ్ ఈ వీడియోస్లో ఐ విల్ షేర్ మై విజ్డమ్. అండ్ నాకున్నది ఇప్పుడు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రమేనండి. నా పేరు వాడుకొని శివ ఫ్రీ స్పిరిట్ అని వేరే ఎక్కడ ఉన్నా సరే యూ డోంట్ హ్యావ్ టు ట్రస్ట్ అనమాట. దోస్ ఆర్ ఆల్ ఫేక్. సో జస్ట్ ఆల్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండి. ఐడియాలు వచ్చి Siva_free_spirit. సో యా, లెట్ మీ గో త్రూ దీస్ కాంట్రాక్ట్స్ వన్ బై వన్. సో ఇక్కడ మనం పుట్ కాంట్రాక్ట్స్ అమ్మాం. ఎందుకు పుట్ అమ్మాల్సి వచ్చింది అంటే నేను స్టాక్ పెరుగుతుంది అనుకుంటున్నాను, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక స్టాక్ పడిపోతుంది అనుకుంటే నేను ఏం చేస్తానంటే కాల్స్ అమ్మాలి. సో మనం కాల్స్ ఎప్పుడు అమ్ముతాం, పుట్స్ ఎప్పుడు అమ్ముతాం, అసలు ఈ క్రెడిట్ స్ప్రెడ్ అంటే ఏంటి, డెబిట్ స్ప్రెడ్ ఏంటి అంటే అంత సోది ఏం మనం బ్రెయిన్లోకి తీసుకోగలుగుతాం. మనకి సింపుల్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇట్ విల్ బీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ అండి. బట్ అందరికీ ఆ నాలెడ్జ్ ఉంటుందని నేను అనుకోను కాబట్టి లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఏ సింపుల్ వర్డ్స్. సో నేను చెప్పినట్టు పెరుగుతుందంటే మనం ఇక్కడ పుట్స్ అమ్ముతాం, మనం ఫాలో అయ్యే స్ట్రాటజీ. బట్ మామూలుగా చెప్పాలంటే ఇక్కడ మనం అమ్ముతున్నాం కాబట్టి మనం రివర్స్లో చూస్తున్నాం. బట్ ఒకవేళ నువ్వు కొంటున్నావంటే స్టాక్ పెరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు నేకెడ్ కాల్స్ కొనాలి, పడిపోద్దు అన్నప్పుడు నేకెడ్ పుట్స్ కొనాలి. అది 100% రిస్కీ, అన్లిమిటెడ్ లాస్. నువ్వు $10,000 పెడితే $10,000 పోతాయి, సింపుల్గా పోతాయి. మార్కెట్ కెన్ ఈజీలీ టేక్ యువర్ మనీ అనమాట. సో అక్కడే మనం వీ హ్యావ్ టు యూజ్ విజ్డమ్. సో మనం చేస్తుందంటే సిస్టమ్కి కొంచెం దాన్ని ఏమంటారంటే మన వైపు హెడ్జ్ ఉండేలాగా, మన వైపు ప్రాబబిలిటీ ఉండేలాగా. ఇట్స్ జస్ట్ కైండ్ ఆఫ్ ప్రాబబిలిటీ అనమాట. మనం మ్యాథమెటిక్స్లో నేర్చుకుంటాం కదా, ప్రాబబిలిటీ, ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది సర్టెన్ ఈవెంట్ జరగడానికి అన్నది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న మ్యాథమెటిక్స్లో మనం నేర్చుకుంటాం కదండి. సో ఆల్ దోస్ టుగెదర్ విత్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ వీ హ్యావ్ టు కాల్ ఫర్ ఇట్. నువ్వు పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అన్నది నీకున్న స్టాటిస్టిక్స్తో, నీకున్న టూల్స్తో యూ హ్యావ్ టు డెసిషన్ విత్ ఎ గివెన్ టైం. ఈ టైంలోగా ఇది ఈ డైరెక్షన్లో వెళ్తుంది లేదా ఇది పడదు అని. సో మ్యాక్రో ఎకనామిక్స్ అండర్స్టాండ్ ఉన్న వాళ్ళకి దే కెన్ ఈజీలీ ప్రిడిక్ట్ అండి. అంటే కంప్లీట్గా అది రూపాయి పెరుగుతుంది, $2 పెరుగుతుంది అని చెప్పలేం కానీ, బట్ వీ కెన్ టెల్ విత్ ఇన్ ఏ గివెన్ టైం ఫ్రేమ్, అంటే నెక్స్ట్ మంత్లోగా లేదా 3 monthsలోగా మార్కెట్ దాని అవుట్లుక్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి దేశాల యొక్క కరెన్సీ ఎలా మారుతుంది, కరెన్సీ ఎలా డిప్రిషియేట్ అవుతున్నాయి. కొన్ని కంట్రీలు లైక్ చైనా కానీ అవి ఎలా డిప్రిషియేట్ చేయడం, వాటిని డీవాల్యుయేషన్ అంటారు అన్నమాట కరెన్సీని. సో అవి ఎక్స్పోర్ట్ బేస్డ్ కంట్రీస్ కాబట్టి అవి చేయడం వల్ల అవి లాభపడతాయి. కొన్ని మిక్స్డ్ ఎకానమీ, ఇండియా లాంటి మిక్స్డ్ ఎకానమీలు ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలాంటి డెసిషన్లు తీసుకుంటాయి, వాళ్ళకి ఎలాంటి పాలసీలు పెడుతున్నారు, ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్, యూరోప్ కానీ, బ్రిటన్ బ్రెగ్జిట్ జరిగినప్పుడు కానీ. సో ఇలాంటి మ్యాక్రో ఎకానమిక్స్లో జరిగే చాలా ఈవెంట్స్ ఈ స్టాక్ మార్కెట్ని ఇండివిజువల్గా ఎంతో కొంత ప్రభావితం చేస్తాయన్నమాట. సో వీ హ్యావ్ టు క్యాచ్ దోస్ ఈవెంట్స్ అండ్ ఆ టైంలో వీ హ్యావ్ టు టేక్ ఏ స్మాల్ గుడ్ డెసిషన్ అనమాట. చిన్న డెసిషన్ తీసుకోవాలి, దట్ విల్ బ్రింగ్ అస్ సమ్ వెల్త్ అనమాట. సో యా, వేలుముద్రగాళ్ళు చేసే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దానికి తెలివైన వాళ్ళు చేసే బిజినెస్లకి తేడా ఉండాలి కదండి. సో నువ్వు $100 పెట్టి దాని మీద $10 సంపాదించడం బిజినెస్ అయితే, నువ్వేం పెట్టకుండా నీకున్న చదువుతో నువ్వు జాబ్ చేసి వెల్త్ క్రియేట్ చేస్తున్నావు అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎవరైతే జాబ్ చేసి రూపాయి పెట్టుబడి పెట్టకుండా జీతం రూపంలో డబ్బులు సంపాదించలేని ఏలుముద్రగాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఆస్తుల్ని, ల్యాండ్స్ని రియల్ ఎస్టేట్ చేసుకుంటా వాళ్ళ బతుకు వాళ్ళు జీవిస్తూ ఉంటారండి. సో మనం కూడా ఎంత చదువుకొని కూడా డిగ్రీలు